Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కానీ ఒక చిరంజీవి గారి సినిమాలో బావగారు బాగున్నారా ఆ సినిమాకి ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే అక్కడ రచన గారేమో దూకేయాలని చూస్తున్న టైంలో ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతూ ఉన్న టైంలో మీరు అందులో నేను ఒకండి. ఎలా ఉంది సార్ అదే ఇన్సిడెంట్? కానీ గొప్పగా ఉందండి. ఎందుకంటే అప్పటికప్పుడు డైలాగు అది చూడండి సార్, నేను కాఫీ గురించి టీ గురించి డిస్కషన్ వచ్చింది. అది వద్దంటే ఈవిడ ఇలా చేస్తానంటుందంటే మీకేమైనా ఇబ్బందా అంటే నాకేమీ ఇబ్బంది లేదంటాను. అది ఆయన డైరెక్ట్ చేసింది ఇలా చేయని చెప్పి. ఓకే ఓకే ఓకే. అది ఆయన పరంజీవి జయంతి గారు జయంతి పరంజయ్ గారు ఆయన సినిమాలు ఎక్కువ చేశాను. రాబోయే చందమామ, తర్వాత చిరంజీవి గారు శంకర్దాద ఎంబీబీఎస్, నెక్స్ట్ ఇది బావగారు బాగున్నారు. అలాగే ముఠామేస్త్రి గురించి మాట్లాడారు కాబట్టి ముఠామేస్త్రిలో ఆయన ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చే టైంలో ఆవుని తీసుకొని వస్తారు. అవునండి. ఆవుని తీసుకొని వచ్చి దానికి పాలు పిండమని పేరు పెట్టమని చెప్పేసి గంగా అన్నప్పుడు అప్పుడు మీరు ఉంటారు కదా సార్? అవును ఉంటాను. ఆ క్యారెక్టర్ అది మంచి క్యారెక్టర్ అండి. అదేనా మీ ఫస్ట్ అపీరియన్స్ స్క్రీన్ మీద? ఆ స్క్రీన్ మీద అదే ఫస్ట్ అపీరియన్స్ అండి. మన ఫస్ట్ ముఠామేస్త్రి అంటే అంతకుముందు ప్రేమ తపస్సు అని చెప్పి నేను 91లో చేశాను. ఎంపీ శివప్రసాద్ గారి డైరెక్షన్లో. ఓకే. రోజా గారి ఫస్ట్ మూవీ ఇది. అందులో మంచి క్యారెక్టర్ చేసి సుత్వేలు బ్రహ్మానందం గారితో. ఓకే. సరసాలు సోగ్గాడి చేశాను బ్రహ్మానందం గారితో. 92, 93 ఇదేనండి. ఓకే ఓకే. ఇయర్కు ఒకటి చొప్పున చేసుకుంటూ వచ్చారా? ఆ ఇయర్కి 1, 2 చేసుకోండి అండి. జనరల్గా వీళ్ళని బట్టి 92 ఒక 1 ఇయర్కి ఒకటి కానీ 2 కానీ. అది కూడా విత్ ఇన్ ది సిటీ. కాకపోతే వెంకట్ డైరెక్షన్లో కబడ్డీ డైరెక్టర్ వెంకట్. ఓకే. మన జగపతి బాబు గారు హిందీ సినిమా ఒకటి చేసిన, అది రిలీజ్ కాలేదు. కబడ్డీ జగపతి బాబు గారి సినిమా గురించి మాత్రం ఇద్దరం కలిసి డైరెక్టర్ నేను రాత్రి గౌతమికి వెళ్ళి మధ్యాహ్నం రాజోల్లో షూటింగ్ చేసుకుని మళ్ళీ నైట్ గౌతమికి బయలుదేరి వచ్చేసాను. అది బయట చేశాను. అదొక మూవీ. ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీయే. ఏదైనా బయటికి వెళ్ళి మనం చేసిన సినిమాల్లో అదొకటి. ఇన్ని సంవత్సరాల ప్రయాణం, అందులో స్టార్టింగ్లో కాలేజీలో చదువుకునే టైంలో చిరంజీవి గారితో పరిచయము, ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతో సినిమాలోకి రావడం, మరి ఉద్యోగం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది సార్? గొప్పగా అనిపిస్తుందండి. ఉద్యోగం అన్నది ఇంకా ఆఫీసర్స్ అందరూ మనకి ఇచ్చిన ట్రైనింగు, ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఉద్యోగంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. సినిమాల్లో తిరుగుతూ అని చెప్పి ఉద్యోగం వదిలేసిన సందర్భాలు లేదు. మంచి పోస్టింగ్స్ లాండ్ ఆర్డర్ చేశాను ఎక్కువ నేను. ఓకే. సిటీ అంతా లాండ్ ఆర్డర్ చేశాను. లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ చేశాను, ఏసీబీ బేగంపేట చేశాను. ఓకే. బట్ అదర్ దాన్ దట్ యాక్టింగ్, ఈ ప్రవృత్తి యాక్టింగ్ దాంట్లో మెయిన్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఓకే. చాలామందికి తెలీదు. అక్కడ నాటకాలు వేయటం కానీ, హైదరాబాద్ సిటీ వచ్చిన తర్వాత నాటకాలు డిఫెన్స్ అకౌంట్స్లో ఆడిటర్గా ఉన్నప్పుడు చేయడం కానీ, 2 ఇయర్స్ కోర్స్ చేయడం కానీ యాక్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఓకే ఓకే. తనకల్ బారిని వీళ్ళంతా కలిసి చేశారు. ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయడం కానీ ఆయన ఇన్స్పిరేషనే, ఆయన ఇచ్చిన సహకారం సహాయాలు. ఓకే. లేతే మనం చేయలేం, కష్టం. తెలియదేముంది మీకు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉండాలి. మరి మీ గాడ్ ఫాదర్ అంటే ఆయనే, చిరంజీవి గారే. చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారు ఒక రాజకీయ నాయకుడిగా, అవును, అలాగే ఒక సినిమా స్టార్గా ఇలా ఎన్నో ఫేసెస్ అనేది చూసుకుంటూ వెళ్తున్నారు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కూడా జరగబోతున్నాయి. మరి మళ్ళీ ఆయనను మీట్ అవ్వడం కానీ ఎలా చేయబోతున్నారా సార్? చేస్తానండి. ఆయన కలిసి ఖచ్చితంగా గ్రీట్ చేస్తాను నేను. ఆ రోజు ఆయన అవైలబుల్ ఉండి టైం ఉంటే మనకి టైం చెప్తారు. వెళ్ళి ఎవ్రీ ఇయర్కి బర్త్డే గ్రీట్ చేసేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో మనం బిజీ ఉండి నర్స్పూర్లో ఉంటాం, ఏదో పనులతో ఉండే వాళ్ళకి కాలేదు. ఈసారి ఖచ్చితంగా ఆయన కలిసి బర్త్డే శుభాకాంక్షలు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఫ్రెండ్స్ అందరూ మీట్ అయినప్పుడు కానీ సో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా అలాగా. సో సరదాగా టైంలో చిరంజీవి గారు ఎలా ఉండేవారు సార్? జోవియల్గా ఉంటారండి. ఆయన యాక్టరు అది ఇప్పుడున్న స్టార్డమ్ ఏమి ఉండదు. అప్పుడు ఏం జరిగింది, చిన్నప్పుడు మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మాటలు మాట్లాడుకుని అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా అని మాట్లాడుకుంటుంటారు. తరచుగా చెప్పే విషయం ఒకటి ఉంటుంది కదా సార్ ఇట్లాంటి మాటలల్లో.
అవును. ఏదైనా ఒకటి మాకు తెలియని విషయం అంటే ప్రత్యేకంగా ఏముండదు. మ్మ్. ఆ, అప్పుడు జరిగిన విషయాలే మాట్లాడుకుంటారు కాలేజీలో. ఓకే. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడు అలా చేసాం, ఆడ ఎలా ఉన్నాడు, ఈడ ఎలా ఉన్నాడు అని. అలాగే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అండ్ హెయిర్ స్టైల్ కానీ ఆ రోజుల్లో ప్రత్యేకంగా చూసుకునేవారు. ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా అప్పుడు అంత ప్రత్యేకత లేకపోయినా నీట్గా ఉండేవారు, డ్రెస్ బాగా మెయింటైన్ చేసుకునేవారు, మ్మ్. హెయిర్ స్టైల్ కానీ బాగుండేది. తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ మీకు తెలియదే ఉంది ఆటోమేటిక్. సినిమాలకు వచ్చినప్పుడు వేరు సార్, అక్కడ కానీ సినిమాలకు రాకముందు మాత్రం అక్కడ అది. కూడా బాగా మెయింటైన్ చేసుకునేవారు, మ్మ్. అక్కడ కూడా బాగా మెయింటైన్ చేసేవారు, బాగుండేవారు. అది ఓకే. ఇన్ని సినిమాలు చేశారు అండ్ ఎంతో సాధించుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. ఫైనల్గా మీరు ఈ వృత్తి నుంచి రిటైర్ అయ్యేటప్పుడు, సో పోలీస్ వృత్తి రిటైర్ అయ్యేటప్పుడు ఏ పోస్ట్ రిటైర్ అయ్యారు సార్? ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యాను రాజమండ్రి అర్బన్ డిస్టిక్లో. ఓకే. ఓకే. ఏఎస్పీగా. ఏఎస్పీగా అక్కడ రిటైర్ అయ్యాను. ఓకే. అప్పుడు రిటైర్ అయిన ఫంక్షన్లో కూడా చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నీ ఒక సీడీ చేసి డిస్ప్లే చేశారు అక్కడ. నాకు తెలియదు అది. ఎస్పీ గారు రవికుమార్ మూర్తి, డిఎస్పీ అనిల్ కుమార్ అని చెప్పి ఇద్దరు. అనిల్ కుమార్ నా బ్యాచ్మేట్, క్లోజ్ ఫ్రెండ్. ఆయన రవికుమార్ మూర్తి గారు శివప్రసాద్ గారు ఎంపీ గారికి బంధువు, ఆయన ఎస్పీ అక్కడ. ఓకే. వాళ్ళకి తెలుసు చిరంజీవికి యాక్ట్తో చాలా సినిమాలు చేసాడు, ఈయనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి నా సినిమాలు ప్రత్యేకంగా ఈ ముఠా మేస్త్రి, అన్నయ్య, ఇంకా అన్నీ ఇంపార్టెంట్ తీసుకొచ్చి అక్కడ మధ్య స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు. అని నేను ఆశ్చర్యపోయాను, నాకు తెలియదు ఆ విషయం అండి. ఓకే. ఇంకో తెలియని కోణం ఉంది సూర్యనారాయణ గారిది, ఈయన మంచి యాక్టర్, ఇది చిరంజీవి గారి సినిమాలు, మిగతా సినిమాలు చేశారు. ఓకే. అలాగే సార్, మీ వృత్తిపరంగా చూసుకుంటూ ఉంటే మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? ఛాలెంజెస్ పోలీస్ డిపార్ట్మెంటు ఛాలెంజెస్ ఉంటాయండి. అప్పుడు అంత టెక్నికల్గా అంత అడ్వాన్స్ అవ్వలేదు, ఎందుకంటే బెరీను సీసీ కెమెరాలు లేవు, మీకు కాల్ ట్రాకింగ్ లేదు, అక్కడ అప్పుడు టెక్నికల్గా అంత సపోర్ట్ లేదు. అయినా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్ట్ చేసేవాడు. ఓకే. ఓన్లీ మన నాలెడ్జ్ మీద మనం అనలైజ్ చేసుకుని ఎవడు ఏంటి అన్నది ఒక డిస్కషన్ చేసుకుని గొప్ప కానిస్టేబుల్స్ ఉండేవారండి. ఈ అఫెన్స్ ఈడే చేసాడని ఖచ్చితంగా చెప్పేవారు. చాలాంటి కానిస్టేబుల్ సహకారంతో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మరి చిరంజీవి గారు ఎన్నో పాత్రలు చేశారు, కాకపోతే అందులో కొన్ని పోలీస్ పాత్రలు అనేది కూడా మనల్ని బాగా అట్రాక్ట్ చేసాయి, ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఆయన పోలీస్గా యాక్ట్ చేసిన మూవీస్ అంటే మీకు బాగా నచ్చిన మూవీ సార్? పోలీస్గా చేసింది వచ్చి ఎస్పీ పర్సన్ బాగానే ఉంటుంది. ఓకే. ఇది అంటే నేను యాక్టింగ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఆయన చేసేవారు ముగ్గురు మనగాళ్ళలో కూడా పోలీస్ ఆఫీసర్ చేశారు, కానీ బట్ ఎస్పీ పరశురామ్లో మాత్రం విధి నిర్వహణలో ఎలా ఉంటారు, ఎస్పీ ఛాలెంజెస్ ఎలా ఉంటాయన్నది బాగా చేసిన సినిమా. రవిరాజ్ బినిశెట్టి గారు డైరెక్టర్, బాగా చేశారు. అదే పోలీస్గా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? లేదండి, సరదాకి సార్ కంప్లైంట్స్ ఏమి. కానీ ఏ పాత్ర ఇచ్చినా కానీ దాంట్లో లీనమైపోయి చేసేవాళ్ళు. అవునండి. కానీ ఇంట్రెస్ట్ అండి, అంతే. యాక్టింగ్ అనేది ఉంటే ఇంట్రెస్ట్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.